తీసుకుపోదామని వచ్చావే? చంపవే, చంపు, నన్ను చంపు, ఇక్కడే చంపే. ఒసే ఎంత పని చేసావే, ముసలోడి గుండె పగలేలా చేసావు గదే. అయ్యా, మీకో దండం, మీ పరువు ప్రతిష్టలకి ఇంకో దండం, ఈ గూడెం జనాలకో దండం. ఎవరయ్యా మిమ్మల్ని అలగాచనమంది? మీకు అలగాచనమనే ఓ పేరు పెట్టి ఎక్కలేని మెట్లు ఎక్కుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ మనిషి మనిషికి తేడాలు చూపిస్తూ వాళ్ళ స్వార్థం కోసం ఇలా కులాల్ని వాడుకుంటున్నారే, ఆ మూర్ఖులే అలగాచనం, మీరు కాదు. మనిషిని మనిషిగా గౌరవించమని, మనిషికి మనిషిని తోడుంటమని, మనిషికి మనిషి సహాయం చేయమని ఎన్నో గ్రంథాల్లో వేదాల్లో ఎలాంటి భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలని యుగ యుగాలుగా చెప్తున్నా మీరు మారరా? ఎందుకనుకున్నారు నేను మీలో ఒకరిని కాదని? ఎందుకనుకున్నారు నేను సుమంగలిని మోసం చేస్తానని? ఎందుకనుకున్నారు అవసరం తీరాక వెళ్ళిపోతానని? ఏరు దాటాక తెప్ప తేలేసే రకం కాదు నేను. తాతయ్య, సుమంగలి, మీరందరూ వినండి. ఇంత జరిగాక నాలో నేను నిజాన్ని దాచిపెట్టుకుని అందరి ముందు ఇలా దోషిగా నిలబెట్టడం, మీ చేత సుమంగలిని మీ సూటిపోటి మాటలతో దూషించడం ఇష్టం లేదు. నేను సుమంగలిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం నిజం. తను కూడా నన్ను అంగీకరించిన మాట నిజం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. అది మీ ముందే, మీ సమక్షంలోనే, మీరు చూస్తుండగానే సుమంగలి మెడలో తాళి కడతాను. సుమంగలిని నాదానిగా చేసుకుంటాను. ఇష్టం ఉంటే మాతో రండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. రాసుమంగలి. రాసుమంగలి. నాకప్పుడే తెలుసురా ఇంజనీర్ బాబు అలాంటి వాడు కాదని. ఆయన మనిషిరా, మన మనిషిరా. మరి అప్పుడెందుకు చెప్పలేదు? మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఏం పెద్దయ్యా అలా బెల్లం కొట్టినరా ఇలా నిలబడ్డావే? మీ మన్మరాలు మీ మన్మని పెళ్ళికి పిలవ్వా? పెద్దయ్య పిలిచేదేముంది, తను మన బిడ్డే కదా. పూజారి గారు, మీ మాటే నా మాట. ఆ తాళి ఇవ్వండి. ఇదిగో చూడండి, మీ ముందే అమ్మవారి సాక్షిగా తాళి కడుతున్నా. ఈ రోజు నుండి సుమంగలి నాది. జరగండి జరగండి, అబ్బా జరగండి అయ్యా, దండలు మార్చుకోండి.